49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా సమర్థవంతంగా నిధుల కేటాయింపుతో ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల సదుపాయాలు కల్పిస్తున్నాయి. దీంతో అతి త్వరలోనే అమరావతి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అమరావతి అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైనది విజయవాడ అభివృద్ధి అని చెప్పొచ్చు. అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా విజయవాడ అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. రాజధాని అభివృద్ధిలో విజయవాడ మౌలిక సదుపాయాల రీత్యా కీలక పాత్ర పోషిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక వాణిజ్య నగరంగా పేరు సంపాదించుకుంది. అందుకు తగ్గట్టుగానే అభివృద్ధి కూడా జరిగింది. అమరావతి రాజధానిగా ఏర్పాటు జరిగినప్పటి నుంచే విజయవాడ అభివృద్ధి వేగం పుంజుకుంది. విజయవాడ రియల్ ఎస్టేట్ కూడా అమరావతి అభివృద్ధికి ముడిపడింది. అమరావతిలో అభివృద్ధి జరిగే కొద్దీ విజయవాడ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ప్రస్తుతం విజయవాడలో భూముల ధరలు భారీగా పెరగడంతో పాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ల కల్చర్ కూడా పెరిగిపోయింది. హైదరాబాద్ తరహాలో విజయవాడలో కూడా హైరైజ్ బిల్డింగ్లు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా అనుమతులు అందజేస్తోంది. దీంతో జాతీయ స్థాయి బిల్డర్లు విజయవాడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మిడిల్ క్లాస్కు అనువుగా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల నిర్మాణమే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు లగ్జరీ, ప్రీమియం సెగ్మెంట్లలో కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు పలుకుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ విల్లాల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. విజయవాడ నగర తూర్పు భాగంలో ఉన్న కంకిపాడు ప్రస్తుతం అభివృద్ధిలో కీలకంగా మారుతోంది. ఈ ప్రాంతం ఇప్పటికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉండడంతో పాటు విజయవాడకు అత్యంత సమీపంలో ఉంది. మచిలీపట్నం హైవేపై ఉండడంతో ఈ ప్రాంతం ప్రైమ్ లొకేషన్గా మారుతోంది. ప్రస్తుతం కంకిపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయి. అమరావతికి వెళ్లే ముందు నగరంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుకునే కనెక్టివిటీ ఉండడంతో కంకిపాడు ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్ పరంగా చూసినట్లయితే ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు కొంతవరకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో విజయవాడలో కొత్తగా స్థిరపడాలనుకునే వారికి కంకిపాడు మంచి డెస్టినేషన్గా మారుతోంది.